విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదని మీ ద్వారా అయితే తెలియదు. వజీర్ గారు అసలు ఆర్టిజన్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. కొంతమంది పోటీ పరీక్షలు రాసి ఇతర జాబ్లకు వెళ్ళిపోవడం, కొంతమంది మరణించడం, కొంతమంది రిటైర్ అయిపోవడం. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఆర్టిజన్లు తగ్గిపోయారు. కానీ వాళ్ళ స్థానంలో కొత్త వారిని తీసుకోవట్లేదు. పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉందని జీ తెలుగు న్యూస్ కి చాలా మంది ఆర్టిజన్లు చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? వాస్తవం ఎంతమంది ఉండాలి? ఇప్పుడు ఒక సబ్ స్టేషన్ లో మూడు షిఫ్ట్లలో ముగ్గురు ఉంటే ఒక రిలీవర్ క్యాండిడేట్ కూడా ఉండాలి. నలుగురు ఉండాలండి. ఒక సబ్ స్టేషన్ లో నలుగురు ఉండాలి. నలుగురు ఉండాల్సింది ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఎస్పీటీసీలో గానీ ఎన్పీటీసీలో గానీ ఏ ఆపరేటర్ అయినా ఇద్దరే పనిచేస్తున్నారు. వాళ్ళ చాలా పని ఒత్తిడి ఉన్నా కూడా అయినా కూడా మన సంస్థ కోసం, మన సంస్థ బాగు కోసమే వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ మేనేజ్మెంట్ మాత్రం ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క పనిభారం అనేది అప్పటి నుంచి ఉంది, కాదని లేదు. కాకపోతే ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది మేము చెయ్యమని అంటున్నారు. రిక్రూట్మెంట్ చేయకపోతే జేఎల్ఎం ఉందండి, ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఏదైతే ఉందో జేఎల్ఎం రిక్రూట్మెంట్ చేయాలి, సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ చేయాలి, అట్లాగే ఏఈ రిక్రూట్మెంట్ చేయాలి. ఇలాంటి అన్ని రిక్రూట్మెంట్ చేయటం లేదు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఇంజనీర్స్ ను కొంతమంది జన్కోలో చేశారు తప్ప ఎక్కడ చేయలే. మేము అడుగుతూనే ఉన్నాము. మేమేమని అడుగుతున్నాము, ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళైనా సరే వెయిటేజ్ మార్కులు ఇవ్వటం వల్ల ఆ రిక్రూట్మెంట్ కనుక నోటిఫికేషన్ పడితే దీంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా అది రిక్రూట్మెంట్ కూడా చేయటం లేదు, పని భారం తగ్గియటం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇటు మేనేజ్మెంట్ వాళ్ళు ఇది కూడా పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. మేము చాలా ఆర్టిజన్ కార్మికులు ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది అంగవికలాంగులు అయ్యారు. చాలా మందికి ఇప్పుడు ఒక వీడియో చూపెడతానండి, వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు ఆర్టిజన్ గా. వాళ్ళ తండ్రి గ్రేడ్ 2 తండ్రి చచ్చిపోయాడు. తల్లికి ఉద్యోగం ఇచ్చారు. ఆమెకి ఈరోజు 13,000 ఏడ్చుకుంటూ ఆ కుర్రోడు ఈరోజు టెంట్లో మన జీ న్యూస్ దాంట్లో చెప్పడమో వేరే న్యూస్ దాంట్లో చెప్పడం జరిగింది. అతనికి మాటలు రావటం, మేము ఎట్లా బతకాలి, మా కుటుంబం 2 పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది, మరి ఎట్లా బతకాలి అనే దాని మీద వాళ్ళు ఏడుచుకుంటూ ఈరోజు టెంట్ కాడికి వచ్చి వాళ్ళు సంఘీభావం తెలియజేశారు. కారణం ఏంటండి? మరి ఈరోజు ప్రతి ఎంప్లాయ్ అనేవాడికి అన్ని హక్కులు రావాలనేది ఎవరైనా కోరుకుంటారు. మరి ఆర్టిజన్స్ కార్మికుడు ఎంతో 2018 నుంచి వాళ్ళకి ఆ వేజ్ రీజన్లో కూడా అన్యాయం జరిగిందండి. వేజ్ రీజన్లో కూడా అన్యాయం జరిగింది. మాకి కేసీఆర్ గారు ఏం చేశారంటే 35%, తర్వాత 3 ఇంక్రిమెంట్లు ఇచ్చారు. కానీ వాళ్ళకి వచ్చేసరికి 25% ఇచ్చారు వేతన సవరణ చేసినప్పుడు. అట్లా అన్యాయం జరిగింది. పోయినసారి వచ్చేసరికి 7% ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళకి అన్యాయం జరుపుకుంటూనే వస్తున్నది. అప్పటి నుంచి వాళ్ళు 2017 నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉన్నది. కాబట్టి మా యొక్క ప్రధాన సంఘాలు ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్న సంఘాలన్నీ కూడా వాళ్ళ మద్దతుగా ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి మీటింగ్లో కూడా ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మనం సహాయం చేయాలి, ప్రభుత్వం కూడా సహాయం చేయాలి అనేది మేము కోరుకుంటున్నామండి. శశికుమార్ గారు